అరే మామ, ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి మరి ఓటు వాళ్ళకి ఎత్తున్నారా మామ? అరే ఈసారి ఎవరైతే నా ఇంట్లో పొయ్యి వెలిగించకుండా తినిపించి తాగిపిస్తారో వానికే ఓటెత్తారా ఏందిరా, తాగిపిత్త తినిపిత్తన ఓటేస్తావారా? లేకపోతే పుణ్యానికై ఓటేస్తామంట వారా? అట్లా కాదురా, ఎవరైతే మన ఊరికి మనకు పనులు చేస్తారో వాళ్ళకి ఓటేయాలరా. అరే పిచ్చోడా, అట్లయితే మన ఊళ్ళో ఒక్కోడు కూడా పోలింగ్ కాదురా. ఎందుకు కాదురా? అరే మన ఊర్లే ఊరికి కానీ జనాలకు కానీ మంచి చేస్తాడు ఒక్కడన్నా ఉన్నారా? అయితే మన ఊళ్ళో మంచి రాజకీయ నాయకుడు ఒక్కడు కూడా లేడారా? అరే అందరూ నేను మంచోను అంటారు కానీ ఈ ఊళ్ళో నిజమైన మంచోడు నేను తప్ప ఎవ్వరు లేరురా. అబ్బో మంచోడు, మందార్ల మౌనికి వచ్చి అచ్చిపోయేటోళ్ళు అందరికి నువ్వే మంచోడు అని చెప్తే తీరా. దాని దగ్గరికి నువ్వెప్పుడు పోయినవురా? నువ్వు మల్లెపూల మందుల దగ్గరికి అయినప్పుడురా. ఊరిని అక్క అంటే నీకు మల్లెపూల మంజుల కూడా తెలుసారా? ఓరు వారే, మల్లెపూల మందులే కాదు, నీలికండ్ల నీలిమ, కాకరకాయల కవిత, రంగు రజిత, ఇట్లా నువ్వు కవర్ చేసిన అందరు కాంటాక్ట్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయిరా. అంటే వాళ్ళందరి నువ్వు కూడా నీ లెక్కనే కాంటాక్ట్ అయ్యి కమిట్ అయినా కరువులు ఉన్నాని కామదాహం తీరుతా అయిపోయా మావా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కరువులు ఉన్నాని కామదాహం తీరుతా అయిపోయా మావా. ఎట్లా అయితేంద్రా సంపుకునుడే. అరే అవును కదా. బాగు మళ్ళీ ఈ పవన్ గాడు ఎవరితోనో కమిట్ అవ్వడానికి కలర్ఫుల్ అంగేసుకొని పోతాడ్రా. ఓరు వారియే, ఊళ్ళంతా అటు ఇటు ఉన్నా నీకే పోరీలు పడతారు. ఆయన దగ్గర ఇంత కంటెంట్ ఉన్నది, ఇయానికి వాడు రారా, కమిట్మెంట్ ఇయ్య రారా. సాల్తీ ఇక నువ్వు నేనా మాట్లాడుకోవాలి ఈ పోరీల గురించి. అయినా ఆడు తోపురా. వాడు వాతావరణంలో సీజన్లు మారినట్టు సీజన్కి ఒక పోరిని లైన్లో పెట్టి మన ఊరికి తీసుకొచ్చి కాపురం చేస్తున్నాడు. ఆడు సీజన్ బట్టి చేస్తాడు, నీకు టైం లేదా పాడలేదా, ఎప్పుడు పడితే అప్పుడు సంపుడేనా. ఎంత చేసి ఏం లాభం రా? పోరీలను గద్ద లెక్క కనుకపోవడానికి ఎప్పుడు నా పక్కనే తయారై ఉంటావు కదరా. నువ్వు కూడా దానికి వచ్చినావు కారా. సరే కానీ టైం అవుతుంది పా, నువ్వు నీళ్ళకల్లా నీళ్ళ దగ్గరకో, నేను రంగుల రైతు దగ్గరకు పోతా. మరి కాకరకాయల కళ్యాణ్ ఏం పాపం చేసిందిరా? అరే మామ, నువ్వు దాని మీద రంది పెట్టుకోకురా, అది ఎవరన్నా సెట్ చేసుకుని ఆల్రెడీ మొత్తం మీద వండవచ్చు. నా బతుకు చేయడా, అందరు స్పీడే ఉన్నారా, ఒక్క నేను తప్ప. అది అందరూ తెలిసిన ముచ్చటేనా. ఇక బండిది పోదాం. అన్నీ చదివినా సరే పోదాంపా. ఏమైంది? లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోపో, పోదాం. నేను నీతో రాలేను. ఏమైంది? నేను అన్ని సెడి చేసుకుని వస్తే సింపుల్గా రాలేనని చెప్తున్నావు. ఇప్పటికే ఒకరిని నమ్మి సర్వం పోగొట్టుకున్నా, మళ్ళీ అదే తప్పు రిపీట్ చేయలేను. మనిషి అంటే మోసపోవాలి, మోసపోతేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అది తెలిసేలోపే నా బతుకు చీకటైపోయింది. చీకటి వచ్చిన ప్రతిసారి వెలుగొస్తుంది, వెలుగొచ్చిన ప్రతిసారి చీకటి వస్తుంది. ఈ రెండింటి మధ్యలో బతకడమే జీవితం. కానీ నా లైఫ్లో చీకటికి వెలుగుకి పెద్ద తేడా లేదు. వదిలే. చూడమేనక, నేను ఇలాగే ఒంటరిగా వదిలేస్తే ఆలోచిస్తూ బతకడమే కష్టమైన స్థాయికి వెళ్దాంపా. నా కోసం నువ్వు ఇబ్బంది పడ్డాం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం. చూస్తూ చూస్తూ నిన్ను ఇలా వదిలేసిపోవడం నాకు ఇష్టం లేదు. నేను వదిలేద్దాం అనుకుంటున్నా. ఈ పరిచయం మనల్ని ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. ఎటు తీసుకెళ్ళినా నీతో రావడమే నాకు సంతోషం. ఇలాంటి పరిచయమే నాకు దుఃఖాన్ని మిగిల్చింది. అన్ని పరిచయాలు అలా ఉండవు, కొన్ని పరిచయాలు జీవితాన్ని మార్చేస్తాయి. నువ్వెన్ని చెప్పినా నీతో రావడం నాకు ఇష్టం లేదు. చూడు మేనక, నా మాటిను. నీతో ఇన్ని రోజులు ప్రయాణం చేసింది నిన్ను మధ్యలో వదిలేసిపోవడానికి కాదు. నేను వదిలేస్తా అంటున్నా కదా, నన్ను వదిలేయి. మేనక, నా మీద ఏమాత్రం
ప్రేమ గౌరవం ఇష్టం ఉన్నా నా మాట కట్టుబడి నాతో రా. అవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు చెప్పి వెళ్దామని ఆగా. అంతే అంటావు కానీ మన మధ్యలో ఏం లేదయ్యా. ఏం లేదనుకునేదాన్ని అయితే నీకోసం ఎదురు చూసేదాన్నే కాదు. మరైతే నాతో రాగలా, నేను చూసుకుంటా కదా. అన్నీ చూసే ఇక్కడ దాకొచ్చా. నన్ను వదిలే ప్లీజ్. నువ్వు నాతో రాపోతే నేను ఇక్కడి నుంచి అస్సలే కదలా. అరే ఎందుకు ఇంత కఠినంగా తయారవుతున్నావు? నన్ను కఠినంగా తయారు చేస్తుంది నువ్వే. నా మీద నమ్మకం ఉంటే నాతో రా. పవన్ ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. నువ్వే నా మాట విను. నాతో వస్తావా? నేను ఇక్కడనే ఉండాలా. తప్పదంటావా? తప్పదు, తప్పు కూడా కాదు. తప్పోదాం. సరే, నాకు తప్పదు అన్నప్పుడు మాత్రం వెళ్ళిపోతా. సరే. ఒక్క నిమిషం ఉండు. ఆ. అరే రంగుల రైతు దగ్గర దొరికే సుఖం ఏ పోర్ దగ్గర దొరకదురా. అరే అది నీకు బాగా అలవాటు అయిందిరా. అట్లా అలవాటు చేసుకున్నా మరే. అరే పిచ్చోడా, దాని అలవాట్లు అన్నీ నాకు తెలుసురా. అయినా అది నాకు ఇచ్చిన సుఖం నీకు ఇయ్యదిరా. నువ్వు దాని అలవాటు దగ్గర నా అయిపోయినావు. నేను దాన్ని అన్ని చూసి కవర్ చేసినరా. అరే నువ్వు ఇసొంటి విషయాలలో ముదురువేరా. ముద్దు పెట్టే గ్యాబులోనే పోరిలా ముడిసరికి మొత్తం కరిగిస్తావురా. కరిగించుకోవడానికి వాళ్ళే ఉండంగా నాకు వచ్చిన కట్టం ఏందిరా కరిగించుడే. అరే అటు చూడరా, పవన్ గారు ఈసారి ఆంటీలో తీసుకొస్తుండ్రా కరిగియడానికి. అరే ఆంటీ మాత్రం కసక్కులు ఎక్కుందిరా. ఈ బక్కుడు ఎక్కడ పట్టుకొస్తారు రేసుంటాను. అరే మనకు అద్దెలవాగానే మన ఊరిలో పోర్లు ఎంబడి పడుతున్నాం. ఆడేమో కత్తిలాంటి ఫిగర్లను వేసుకొని తిరుగుతుండ్రా. అరే అలాంటి పోరీలైనా ఆంటీలైనా కత్తి లెక్క పదునుగా ఉంటారు. ఏదో రోజు బొనిగా కోసిపోతారు. వాడు ఆలోపే వాళ్ళ అందాలన్నీ కసాబిస నవ్వులు మింగిపారేస్తారా. సరే కానీ ఇంటికో అబ్బా. అసలు లేట్ అయింది అనుకో మన పోరీలు నాయంత కూడా కష్టపీసా నవ్వులి ఇంపారే తిన్నావా. అరే నా పోరి అసలు సూపులకే పడుతుందిరా. చెల్లిపోదప్ప. వినక ఇది మా పాతిల్లు. నీకు కావాల్సిన ముందే అరేంజ్ చేసి పెట్టిన. నీకు ఇక్కడ ఏ సమస్య రాదు. మొన్నటిదాకా వేరే వాళ్ళకి కిరాయి ఇచ్చిన, నీకోసం వాళ్ళని ఖాళీ చేయించిన. నీకేమైనా కావాలంటే చెప్పు, తీసుకొచ్చి పెడతా. సరే సరే, నేను అట్లా బయటికి వెళ్ళి మన ఫుడ్ తీసుకొస్తా. అయ్యో ఎందుకు? అన్నీ ఇంట్లో ఉన్నాయంటున్నావు కదా, నేను వంట చేస్తుంది. సరే, నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఆరా మామ పవన్ గారు పట్టుకొచ్చిన సుందరాంగిని తను తీరా చూద్దామంటే బయటికి అత్తలేదేంద్రా. అరే ఎండకు కందిపోతుందని అత్తలేదు కావచ్చురా. అది కందిపోకుండా పవన్ గారు నీడ లెక్క అడ్డం పడ్డాడు కదరా. అరే ఆడు అడ్డం మండడానికి దాన్ని ఇడికి తీసుకురాలేరా, దాంతో మండడానికి ఇడికి తీసుకొచ్చిండు.
వాడు సుఖపురుషుడు, మనసు పడ్డ ఆడదాన్ని మానం దోసుకుని విడిచిపెట్టాడు. సుందరంగా బయటకు వచ్చింది. అరే వయస్సు ముదిరినా ఆంటీ మాత్రం ముదరలేదురా. పవన్ గాడు ఇంతకు ముందు తీసుకొచ్చిన పోరిల కంటే ఈ ఆంటీ సూపర్ రా, టాప్ ఫిగర్. నిజమేరా, ఆంటీ యవ్వనంలోకి వచ్చినట్టుందిరా. పాల బుగ్గ చెంపలు, లేత పెదాలు, శిల్పి ఎక్కిన నడుము, అబ్బో 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 ఒకటా రెండా అందాలు మొత్తం ఆరబోసినట్టుందిరా మామ. వీడేం చేస్తుర్రా? ఏం లేదన్నా, ప్రశాంత్ అన్న ఎన్నికల ప్రచారం చేద్దాం రా అంటే ఇక వచ్చినామన్నా. మరి వీడెందుకు ఆగిర్రా? సుశాంత్ గారి కోసం ఆయన ఆల్రెడీ ప్రశాంత్ గారితో అశాంతి లేకుండా ప్రచారంలో పాల్గొంటాడు. మీరే తీసుకెళ్ళి పోరి. అయ్యో ఆడెప్పుడు చెప్పండి, రాత్రి ఆడి కానీ పోరి. ద్వారా అవురా, వాడు రాత్రి గోడలే జంప్ చేస్తున్నా అనుకుంటే పార్టీలు కూడా జంప్ చేస్తుండా. అరే ఆయన జంపులు చేసి బాగా ఇష్టం రా. అరే పవన్ గారు తలుపులు వేసిందంటే ఇక ఆంటీకి అరుపులేరా. అరే ఇంకా బక్కోడేం అర్పిస్తారా. అరే నేను చూపిస్తా చూడు. అరే పిక్చర్ చూపించి పిచ్చెక్కిచ్చినావు కదరా. అరే వాళ్ళు వేసుకున్నదే చూపించాను నీకు. సరే గాని చెప్పన వారా, లేట్ అయింది అనుకో మనం ఉంచుకున్న వాళ్ళ దగ్గరికి ఎవడెవడు వచ్చి మనకే పిక్చర్ చూపిస్తాడు. అవునరా నిజమే, మన పొరులకు ఆత్రం ఎక్కువ, ఆపుకోలేక అంకుర్ తోటి కూడా అటుకెక్కి రొమాన్స్ చేస్తారా. పాపా అరే మా దీని అందం ముందు కన్న పిల్ల కూడా దండియరా. అరే మామ దాన్ని నడక చూస్తే నేను నాట్యంలా ఉందిరా. దాని నడుము పార సెలయేరులా ఉందిరా. అరే నువ్వు నోరు ముయ్యకపోతే అదే సెలయర్లో శివమయ్య తెలుతావు. చూడు చూడు ఒకసారి. ఇవాళ ఎవరు ప్రచారం కోసం వచ్చిర్రా? అది ఆకాశాన్ని ప్రచారం గురించి వచ్చిండ్రా. ఆడేమో ఈశ్వర్ నేర్చుకొని ఈ చెట్టు కింద రొమాన్స్ చేస్తా అంటే మీరేమో ప్రచారం అనుకుంటా నా ఇంటి చుట్టూ తిరుగుతురేవురా. అంటే ఈశ్వర్ ఎంకన గాని పక్కన పెట్టిందిరా. పక్కన పెడతాను కదరా, ఆకాశాన్ని పక్కకి చేరింది. ప్రచారం వస్తే మన వీడ ప్రచారం అవుతున్నాం.
చెత్త నా కొడుకులు ప్రచారం ప్రచారం అనుకుంటా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. అరే ఇయ్యాల పవన్ గారి సినిమా చూపివారా? అరే నిన్నటి సినిమా రిపీట్ అయిద్దిరా. కానీ యాంగిల్స్ మారుతాయి కదరా. అవునరా, అది కూడా కరెక్టే. మనం అట్లా పోరగానే రకరకాల యాంగిల్లో ప్లాన్ చేస్తాం. అందులో అది టాప్ ఫిగర్ కాబట్టి మన పవన్ గారు 100 రకాల యాంగిల్లో ట్రై చేస్తారా. అరే మామ అందులో కొన్ని నాకు చూపియరాదురా, నేర్చుకొని మన కాకరకాయల కళ్యాణ్ మీద ప్రయోగిస్తా. అయితే చూడు మరి. వెనకా వెనకా వస్తున్నా. అరే ఈ యాంగిల్ నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేరా, ఒక్కసారి వెళ్ళి నేను కూడా ప్రయత్నిస్తా. అరే మామ, ఈ యాంగిల్ నేను ఎప్పుడో కాకరకాయల కళ్యాణ్ దగ్గర ఈ యాంగిల్ ఎప్పుడో ఉపయోగించిన. ఓరి దరిద్రుడా, కాకరకాయల కళ్యాణ్ కూడా కాటేసినవారా? అరే మామ, కట్టిగా అమాస రోజు కాటేయాల్సి వచ్చిందిరా, ఏం చేయాలరా? అరే ఈ పౌర్ణమికి నీ మాజీ ప్రియురాలు పౌర్ణమిని కూడా కాటేస్తాగు. అరే మామ అద్దురా. ఏందిరా అద్దు అంటే నువ్వైతే కాటేస్తావుగా నేను కాటేయద్దా? అరే మామ, నా లైఫ్లో మొట్టమొదటిసారి నెమిలి వంగి ఆకిలు ఇవ్వడం చూస్తున్నారా. నేనైతే లేడి పిల్ల వంగి ఉడవడం చూస్తున్నారా. నీ అందాలన్నీ ఒక్కనికే సొంతమా? మాకు కూడా కొన్ని ఇవ్వచ్చు కదా, అనుభవిస్తాం. అరే ఆంటీ వచ్చిందే మనకి ఇవ్వడానికి రా, కానీ కొంచెం టైం పడుద్ది, ఆగుదాం. అరే నేను ఆగలేకపోతున్నారా. ఆంటీ బుక్క గిల్లి పెదాలు కొరుకుతే ఉంటుందా మజా, ఆ కిక్కే వేర్రా. అరే ఎంతైనా మన పవన్ గారు అదృష్టవంతుర్రా, వాడు తెచ్చుకున్న మున్పటి పూరెల కంటే ఈ ఆంటీ సూపర్ ఉందిరా. అందానికి అందం, ఫిజిక్ ఫిజిక్, బా ఏముందిరా. సంతలో గొర్రెను కొన్నట్టు ఈ ఆంటీని ఎక్కడ కొనుక్కొచ్చినట్టున్నారా పవన్ గారు. పవన్ గారిని అడగాలి ఈ ఆంటీల అమ్మాయి అంగడి ఎక్కడుందో. ఆంటీ ఇప్పుడు చియానా కానీ ఏదో ఒక రోజు నుండి పెట్టి అర్పిస్తా. పవన్ గారి కంటే ఎక్కువ స్టామినా ఉంది. అరే ఇప్పుడైతే మన స్టామినా మన పూర్ల మీద చూపెడదాం పారా, సంగతి తర్వాత చూద్దాం. అరే మామ, ఈ బక్కుడు తలపేసిన ప్రతిసారి నా గుండెలో కలుక్కు అంటుందిరా. నాకు కూడా కలుక్కు అంటుందిరా, ఏ కన్న పిల్ల కూడా నాకు కలలా కత్తలేదు. నా కళ్ళు మూత ఆంటే కనబడుతుంది, కళ్ళు తెరిస్తే ఆంటే కనబడుతుందిరా. కళ్ళలో కాదురా, అన్నీ కుదిరితే మన కళ్ళ ముందే కనిపిస్తాయి, కానీ నాకు ఒక కొత్త యాంగిల్ చూపియవారా? సరే చూడు, ఈ యాంగిల్ని నీలి కళ్ళ నీలిమ దగ్గర ప్రయత్నించు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయి. ఎందుకు? నేను ఇక్కడ ఉండలేను. ఏమైందో చెప్పు కదా. కొందరు చూసే చూపులు నాకు కష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎవరేమన్నా అన్నారా? ఎవరో నోటితో అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసే చూపులు నేను తప్పు చేస్తున్నానని అనిపిస్తోంది. కళ్ళు ఏమైనా ఊహించుకుంటాయి, కానీ మనసు మాత్రం నిజాన్ని చూస్తుంది. ఇక్కడ కనిపించే వాటికన్నా వినిపించే వాటికే విలువ ఎక్కువ. ఇంట్లో మన ఇద్దరే ఉన్నాం, ఎవరికి కనిపించది, ఎవరికి కనిపించది.
వాళ్ళు ఒక్కరినొక్కరు చూసుకుంటూ ఒక్కరొకరు టచ్ చేసుకుంటూ ఉంటే చూడు రోమాలన్నీ నిక్కబడుతుంటాయి రవా. రేయ్, రేయ్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా, నీ రోమాలు నిజంగానే నిక్కబొడుచుకుంటాయి. రేయ్ మీలాంటి వాళ్ళు చేయబట్టారా అన్నా చెల్లెల బంధాన్ని కూడా మచ్చ ఏర్పడుతుంది. ఒక ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెడితే అక్రమ సంబంధం అంట కడతారా? గతంలో కూడా మీరిద్దరు కలిసి లేనిపోలు పుకార్లు పుట్టించి నాకు రంకంట కడతారా? ఇప్పుడు తీసుకొచ్చి ఇంట్లో ఉంచిన పేరు మేనక, ఆమె నాకు అక్కతో సమానం రా. తను కష్టాల్లో ఉందని తన బాధ ఓవటానికి ఇక్కడ తీసుకొచ్చిండ్రా. దానికి మీరు నిజం తెలుసుకోకుండా మా మధ్య ఏదో ఉందని ఊహించుకుంటారు. రియాలిటీకి ఇమాజినేషన్ తేడా అదేరా. లోపల జరిగింది వేరు, మీరు బయట ఊహించుకునేది వేరు. మీలాగా ఊహించుకుని మాట్లాడే మాటలకు ఎన్నో కాపురాలు అనుమానంతో కుప్పవలిపోతున్నాయిరా. అరే తప్పైందిరా, ఆంటీని చూసి అదే టైప్ అనుకున్నా. రేయ్ మనిషి రూపాన్ని బట్టి అంచనా వేయకంట్రా, మనసును చూసి అంచనా వేయండి. అరే సారీ రా, అవసరమైతే మేనక కాళ్ళు పట్టుకునైనా మేము క్షమాపణ అడుగుతాం. అవసరం లేదు, ఇక నుండి అయినా నిజాలు తెలుసుకోండి, ఊహించుకోకండి. అడ్డమైన ఊహించుకొని మానవ సంబంధాలు మంట కలపకూరి. ఎవరికి